హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆఫ్టర్ 3 years మేము ఒక డ్రీమ్ ప్లేస్కి టూర్ ప్లాన్ అయితే చేసుకొని వెళ్తున్నామని చెప్పేసి. అలా ఇంకా కాచిగూడలో ట్రైన్ ఎక్కేసి డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకొని మార్నింగ్ 8:30 కల్లా లేచేసరికి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ ఉన్న ప్లేస్కి అయితే మేము రీచ్ అయిపోయాము. మార్నింగ్ లేస్తూనే ఇలా గ్రీనరీ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. నైట్ అంతా జర్నీ చేస్తూనే ఉన్నాము. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి అయితే ఇంకా రైట్ టైంకి 9:30కి అలా అయితే మేము చేరుకోవాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే మైసూర్ జంక్షన్ అన్నమాట. మేము వచ్చింది మైసూర్కి. ఇంకా ఇదే అన్నమాట మనం వచ్చిన ట్రైను. ఇంకా మా లగేజ్ అంతా తీసుకొని అయితే మేము స్టేషన్ బయటకి అయితే వచ్చాము. స్టేషన్ బయట చూడండి ఇలా అయితే ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుంచుకోండి, ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుండొచ్చు మీరు కానీ ఎప్పుడైనా మైసూర్ వస్తే. ఫస్ట్ వీళ్ళలో కొందరు రైల్వే స్టేషన్ లోనే ఉంటారు. ఎవరైనా లగేజ్ తో దిగారంటే వాళ్ళని పట్టుకొని రండి, మేము రూమ్స్ చూపిస్తాము, తర్వాత మీకు గైడ్గా ఉండి అన్ని ప్లేస్లను తిప్పుతామని చెప్పేసి అయితే తీసుకెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి మన టూర్ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ దానికన్నా మనం ఇండివిజువల్ గా మనంతలా మనమే వెళ్ళడం అయితే చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళు చాలా కాస్ట్ చెప్తున్నారు, మనకు అంత కాస్ట్ అయితే అవ్వదు. అది కూడా గ్రూప్ గా వెళ్ళాల్సి ఉంటుంది. గ్రూప్ గా వెళ్ళామంటే ప్లేస్లు అన్నిటినీ దబదబా చూడాల్సి వస్తుంది. మనం ఏదైనా ప్లేస్ నచ్చితే అక్కడ వెయిట్ చేయాలంటే వెయిట్ చేయలేము. ఇంకా గ్రూప్ గా ఉన్నప్పుడు అలా వెయిట్ చేయడం కూడా కుదరదు కదా. అందుకని చెప్పేసి అయితే ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ ని అవాయిడ్ చేయండి. మేము కూడా ఇండివిజువల్ గా వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యి సర్లే ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి స్టేషన్ పక్కనే ఉన్న ఒక హోటల్లోకి వెళ్ళి అక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. స్టేషన్ కి దగ్గరగా ఉందానో ఏమో గానీ ఈ హోటల్లో మాత్రం టిఫిన్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా అక్కడ నుంచి అయితే మేము బుక్ చేసుకున్న హోటల్ కి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఇదే ఆ హోటల్ ప్రకాష్ ప్యాలెస్. మేము తీసుకున్న రూమ్ కాస్ట్ వచ్చేసి 1 డేకి అంటే 24 hours కి 3000 అన్నమాట. ఎంట్రన్స్ లోనే ఉన్న ఈ బొమ్మ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే మా రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. మా రూమ్ వచ్చేసి 2nd floor లో ఉంది. లిఫ్ట్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. మీరు ఎప్పుడైనా మైసూర్ గానీ వెళ్తే రూమ్స్ అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనకి ఆటో వాళ్ళు చాలా మందే ఉంటారు. మనకి ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మైసూర్లో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఆటో అతనికి 50 రూపీసే. అదే అక్కడ ఫిక్స్డ్ రేట్ అన్నమాట. మన హైదరాబాద్ లో అలా అయితే ఉండదు కదా. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి దగ్గరలో ఉన్న ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఎక్కువ డబ్బులు అయితే చార్జ్ చేస్తారు కదా మన హైదరాబాద్ లో. ఇంకా మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి. మైసూర్లో మేమైతే 2 days ఉన్నాము. ఇది day 1 అన్నమాట. అంటే ఇది మేము వచ్చిన రోజే. ఇంకా రావడంతోనే టిఫిన్ కంప్లీట్ చేసుకొని మేమైతే హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయి మళ్ళీ అందరం ఫ్రెష్ అయిపోయి అయితే సైట్ సీయింగ్ కోసం అయితే బయలుదేరుతున్నాము. మా పిల్లలైతే చాలా ఎక్సైట్ గా ఉన్నారు. మమ్మల్ని వదిలేసి మరి వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోతున్నారు. మైసూర్లో మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ ఇదే అన్నమాట. జగన్మోహన్ ప్యాలెస్ ఆర్ట్ గ్యాలరీ అన్నమాట. గేట్ నుంచి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఒకరికి వచ్చేసి 75 రూపీస్, చిన్నపిల్లలకైతే ఫ్రీ. ఈ ప్యాలెస్ గురించి నేను సెర్చ్ చేసి తెలుసుకున్న హిస్టరీ అయితే మీతో షేర్ చేస్తాను, చూడండి. ఈ ప్యాలెస్ ని తన తమ్మునికి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం అయితే అప్పట్లోని మైసూర్ మహారాజా అయినటువంటి కృష్ణరాజ ఒడియర్ 3 గారు 1857లో కట్టడం అయితే స్టార్ట్ చేశారు. తన తమ్ముడు జగన్మోహన్ ఒడియర్ చాలా యంగ్ ఏజ్ లో అంటే 28 years ఉన్నప్పుడు చనిపోయాడు. అదే 1861 అన్నమాట. ఈ కట్టడం కూడా 1861లోనే కంప్లీట్ అయ్యింది. ఇంకా తన
తమ్మిని పేరు గుర్తుగా ఈ ప్యాలెస్ కి తన తమ్మిని పేరు అయితే పెట్టేశాడు. స్టార్టింగ్ ఇయర్స్ లో దీన్ని రాయల్ గెస్ట్ హౌస్ అండ్ కల్చర్ హాల్ గా యూజ్ చేసేవారు. దీన్ని డాన్స్, మ్యూజిక్, మీటింగ్స్ కోసం అయితే యూజ్ చేసేవాళ్ళు. తర్వాత దీన్ని 1915 లో కృష్ణరాజ ఒడియర్ 4 ఈ ప్యాలెస్ ని ప్రజల కోసం ఆర్ట్ గ్యాలరీగా మార్చేశారు. కర్ణాటకలో ఫస్ట్ ఆర్ట్ గ్యాలరీ ఇదే అన్నమాట. అప్పట్లో ఇండియాలోనే ఫస్ట్ పబ్లిక్ ఆర్ట్ గ్యాలరీ కూడా ఇది. ఇందులో రాజా రవివర్మ గారి శాకుంతల, దమయంతి లాంటి ఫేమస్ పెయింటింగ్స్ యొక్క ఒరిజినల్స్ ని ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇందులో మైసూర్ ట్రెడిషనల్ పెయింటింగ్ అయినటువంటి గోల్డ్ లీఫ్ తో చేసే మైసూర్ స్టైల్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. టిప్పు సుల్తాన్ కాలం నుండి ఉన్నటువంటి ఆయుధాలు, శిల్పాలు, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా అంటే లైక్ వీణ, డ్రమ్స్ లాంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది రైస్ గ్రెయిన్ తో చేసినటువంటి పెయింటింగ్ అన్నమాట. ఈ ప్యాలెస్ లో టోటల్ గా 3 గ్యాలరీగా అయితే డివైడ్ చేసి ఉన్నారు. ఒకటి వచ్చేసి అప్పర్ గ్యాలరీ, ఇంకోటి లోవర్ గ్యాలరీ, ఇంకోటేమో శిల్పకళకి సంబంధించిన గ్యాలరీ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో క్లాక్ కి సంబంధించింది అన్నమాట. అక్కడ చాలా రకరకాల క్లాక్స్ ఉన్నాయి. ఈ ప్యాలెస్ మాత్రం చాలా పెద్దగా, అంటే హై సీలింగ్ తోటి, పెద్ద పెద్ద పిల్లర్స్ తోటి, వుడెన్ ఫ్లోర్ తోటి అయితే ఉంటుంది. ఈ ప్యాలెస్ అనేది మైసూర్ కల్చర్ని కాపాడుతున్న ప్లేస్గా కూడా చెప్పుకుంటారు. ఈ ప్యాలెస్ని చాలా నీట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు. లోపలంతా చాలా కూల్గా ఉంటుంది. ఈ ప్యాలెస్ని శ్రీ జయచామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరీ అని కూడా అంటారు. ఈ ప్యాలెస్లో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్. బట్ మనకున్న టాలెంట్తో అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దాదాపు అంతా తీయడానికి అయితే నేను ట్రై చేశాను. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా వీడియోస్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని దాదాపు అన్ని ఒకేలాగా అయితే అనిపిస్తాయి. కానీ బాగా అబ్జర్వ్ చేస్తే అందులో చాలా మైనర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ ప్యాలెస్లో అప్పుడు యూజ్ చేసినటువంటి చాలా ఐటమ్స్ని అయితే కలెక్ట్ చేసి అయితే పెట్టారు. ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే పెయింటింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హార్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే వెళ్ళండి. పిల్లలతో వెళ్ళిన వాళ్ళకి పెద్ద అంత యూజ్ అయితే ఏమనిపించదు. హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ మొత్తం కూడా వుడ్తోనే చేశారు. చూడండి, స్టెప్స్ కూడా వుడ్తోనే. అప్పటి నుంచి ఉన్నా కానీ కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా చాలా కొత్తగా చేసిన దానిలాగానే ఉంది. నాకైతే ఈ స్టెప్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఆ కాలంలో ఏదైనా సరే హ్యాండ్ మేడ్ అనమాట. అప్పట్లో మనం యూజ్ చేసుకోవాలనుకున్నా కానీ మిషన్స్ కూడా అయితే రాలేదు కదా. ఇది ప్రతిదీ కూడా హ్యాండ్ మేడే. అందుకనే ఈ ప్యాలెస్ కంప్లీట్ అవ్వడానికి అయితే 4 years అయితే పడింది. చూడండి, డోర్ కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి. హ్యాండ్ మేడ్తో చేశారు కాబట్టే ఏమో ఇన్ని ఇయర్స్ అయినా కూడా కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఇప్పుడు కొత్త దానిలాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్యాలెస్కి మండే మాత్రం హాలిడే, గుర్తుపెట్టుకోండి. అలా ఇంకా ప్యాలెస్ అంతా తిరిగి చూసి అయితే కొన్ని చోట్ల ఫొటోస్ తీసుకొని అయితే మేము ఇంకా అక్కడ నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళామని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.